అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉంటుంది. నుంచి 17 వచనాల వరకు ఇప్పుడు అందరం కలిపి చదువుతామండి. 3 వచనాలు ఎఫెసీ 5:15 నుంచి 17 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుడి వాక్య భాగం దీవించిన నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీవు మాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభా యోగ్యమైన రీతిలో నీ బలను సమీపించటకు ప్రభా మీరు కృప చూపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. మరొకసారి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవుడు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఈ సంవత్సరం అంతట్లో కూడా మేలుకరంగా ఆయన మీ కోరికలు తీర్చి తన చిత్తములో మిమ్మల్ని నడిపించాలని ఆకాంక్షిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదే రీతిగా మరి దేవుడు మాకిచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మరి మిమ్మల్ని సర్వ్ చేయటానికి, సంఘాన్ని సర్వ్ చేయటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి గత 11 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఎంతో చక్కగా ఓర్చుకుంటున్నారు. అర్థమైందా? ఏం చేస్తున్నారు? ఓర్చుకుంటున్నారు లేదా? దేవునికి స్తోత్రం. నిజమే, కొన్నిసార్లు ప్రతి ఆదివారం మీకు వెంట కష్టమో నాకు చెప్పడం కూడా అంతే కష్టం. ఆదివారం చర్చ అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటా వచ్చే వారం ఏమైనా వస్తారా అనుకుంటా నేను. కానీ ఏమంటారు, నాకు చెప్పాల్సి వస్తుంది, మీరు భరిస్తున్నారు. అందరం బట్టి దేవునికి స్తోత్రం కదా. మనం అందరం కూడా తుదకు దేవుని యొక్క క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి అనేటువంటిది దేవుడు మన ముందు ఇచ్చినటువంటి గోల్ గనుక ఆ గోల్ కొరకు ప్రయాసపడదాం. నేను సమయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకటి మనకు అర్థమైంది, సమయం అనేటువంటిది చాలా విలువైనది. నేను ఒక మాట చెప్తాను వినండి. టైం ఈజ్ ఓన్లీ లిమిటెడ్ సప్లై. అర్థమవుతుందా? మన డిమాండ్ అయితే బోల్డ్ ఉంది. మన డిమాండ్ ఏం చెప్పండి? మనం ప్రయోజకులు కావాలి, తర్వాత మన పిల్లలు ప్రయోజకులు కావాలి, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, ఆ తర్వాత మనవాళ్ళు ఎత్తుకోవాలి, ఆ తర్వాత వీలైతే మనవాళ్ళు పెళ్లి చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకైతే డిమాండ్ అత్యధికంగా ఉంటుంది. అవునంటారా కాదంటారా? మనందరి జీవితాల్లో కూడా డిమాండ్ ప్రకారం సప్లై లేదు. అది ప్రాబ్లం. అర్థమవుతుందా? మనకు ఎంతైతే డిమాండ్ ఉందో, మనకెంతైతే ఇంత సమయం నాకు అవసరం, లేదంటే ఇంత ఆయుష్ నాకు అవసరం అని మనం ఆలోచిస్తున్నామో, ఆ డిమాండ్కి తగినటువంటి సప్లై లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? డిమాండ్కి అనుగుణంగా సప్లై లేదు గనక ఉన్న సప్లైని జాగ్రత్తగా వాడుకోవాలి. సర్వసాధారణంగా ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, లేదంటే భూకంపాలు వచ్చినా, నేచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు, అప్పుడు మన మార్కెట్లో సప్లై అంతా కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఆ లిమిటెడ్ సప్లై ఉన్నప్పుడు మనం అంతకుముందు విస్తారంగా దాన్ని వాడుకున్నట్టు మనం వాడుకోం. చాలా జాగ్రత్తగా మనం వాడుకుంటాం. ప్రతి దినము కూడా కౌంట్ చేసుకుంటూ, ప్రతి సప్లైని మనం కౌంట్ చేసుకుంటూ, మెజర్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వాడతాం. నేనంటాను, దేవుడు మనకిచ్చినటువంటి టైం కూడా మన డిమాండ్ ప్రకారం అంత టైం లేదు. దేవుడు టైంని మనకి లిమిటెడ్ సప్లైగా ఆయన అనుగ్రహించాడు కనుక, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం చొప్పున మరి సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. ఆ మాటకొస్తే మేకింగ్ మోస్ట్ ఆఫ్ ద టైం. మరి ఈ సంవత్సరంలో మనం ప్రవేశించుండగా, మరి ఈ సంవత్సరంలో విలువగా ఆ సమయాన్ని మనం ఏ రకంగా స్పెండ్ చేయాలి అని అనుకునేటువంటి విషయంలో ఈ 3 వచనాల్లో 3 విషయాలు పౌలు గారు చెప్తాడు. ఆ 3 విషయాలు జ్ఞాపకం చేసుకొని
మనం ఈరోజు ముగించుకుందాం. దానిలో మొట్టమొదటి కనుక గమనిస్తే, ఈ జీవితాన్ని లేదంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని జ్ఞానముతో సద్వినియోగం చేసుకోవాలి. లివ్ వైజ్లీ అని అంటాడు. ఏమన్నాడు అక్కడ? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. నిజానికి మనమందరము కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని ఈ రాబోయే సంవత్సరం చాలా సంతోషంగా ఉండాలనే ఆకాంక్ష మనందరిలో మనం కలిగి ఉన్నాం. దానిలో తప్పేమీ లేదు. దేవుడు కూడా మన జీవితాల్లో ఆయన హ్యాపీ న్యూ ఇయర్ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని యొక్క ప్రయారిటీ మన జీవితాల్లో హ్యాపీ న్యూ ఇయర్ కంటే హోలీ న్యూ ఇయర్ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? సంతోషభరితమైనటువంటి నూతన సంవత్సరంకి మించి పరిశుద్ధమైనటువంటి నూతన సంవత్సరముగా మన జీవితాల్లో ఉండాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటున్నాడు. ఆ మాటకొస్తే, ఎప్పుడైతే మనము పరిశుద్ధత కలిగి దేవుడు మనకిచ్చినటువంటి పనిని మనము ఏమంటారు నెరవేర్చేటువంటి వారుగా మనం ఉంటామో, ఆటోమేటిక్గా ఆ సంతోషం అనేటువంటిది మన జీవితాల్లో నిలిచి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, సంతోషం అనేటువంటిది మనమున్న పరిస్థితులను బట్టి రాదు. సంతోషం అనేటువంటిది సంబంధాన్ని బట్టి వస్తుంది. మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిరోజు కుటుంబాన్ని మీరు భరించడానికి కారణం ఏంటంటే, కారణం ఏంటి? సంబంధాన్ని బట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? కుటుంబ జీవితము హ్యాపీగా ముందుకెళ్తుందంటే కారణం ఏంటి? సంబంధాలు హ్యాపీగా ఉంటే చెప్పండి, ఆటోమేటిక్గా సంబంధం ఎప్పుడైతే బాగుంటుందో, భార్యాభర్తల మధ్యలో లేదా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో రిలేషన్షిప్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇట్ విల్ బి ఏ హ్యాపీ ఫ్యామిలీ. కాబట్టి ప్రతిదినము మన సర్కమ్స్టెన్సెస్ని బట్టి సంతోషం రాదు. మనం అనుకున్నది మన జీవితాల్లో సంభవించడాన్ని బట్టి సంతోషం రాదు. బేసికల్గా సంతోషం అనేటువంటిది సంబంధాన్ని బట్టి వస్తుంది. అలానే మన జీవితాల్లో ఈ సంవత్సరం అనేటువంటిది సంతోషంగా ఉండాలంటే మన పరిస్థితులను బట్టి ఆ సంతోషం అనేటువంటిది రాదు. దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి ఆ సంతోషము మన జీవితాల్లో నిలిచి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే, ఫిజికల్గా గ్రోత్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఎట్లాగైతే రాదో, జాగ్రత్త గమనించారా? పిల్లవాడు పుట్టంగానే ఆటోమేటిక్గా పెద్దవాడు అవ్వడు. ఇంటెన్షనల్గా చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి, మీరు ఎంతో శ్రమ పడితే తప్పితే పుట్టిన పిల్లలు ప్రయోజకులుగా వాళ్ళు పెద్దగా వాళ్ళు అవ్వరు. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆటోమేటిక్గా పిల్లలు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అవ్వరు. అలానే ఆత్మీయ జీవితాల్లో కూడా ఆటోమేటిక్గా మనమేం మారిపోం. చర్చికి రాగానే మనమేం మారిపోం, లేదంటే దేవుని దగ్గర మనం ఉన్నంత మాత్రం మారిపోం. ఇంటెన్షనల్గా ఆ స్పిరిచువల్ గ్రోత్ విషయంలో మనము డిసిప్లిన్ చేసుకుంటే తప్పితే, మనము ప్రయాసపడితే తప్పితే, ఫిజికల్గా మనము గ్రోత్ కొరకు ఏ రకంగా అయితే మనం ప్రయాసపడతామో, మనం ప్లాన్ చేస్తామో, ఈవెన్ ఆత్మీయంగా కూడా మనం ఎదగాలంటే ఆ రకమైనటువంటి ప్రయాస అవసరం. అందుకనే ఇక్కడ పౌలు గారు గ్రీక్లో చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ వాడాడు. ఏమన్నాడంటే, జాగ్రత్తగా చూచుకొనుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. గ్రీక్లో ఆ పదానికి అర్థం ఏంటంటే, బీ కాన్స్టెంట్లీ టేకింగ్ హీడ్, దేర్ఫోర్ హౌ యాక్యురేట్లీ యు ఆర్ కాండక్టింగ్ యువర్ సెల్ఫ్. అంటే దాని అర్థం ఏంటంటే, నీ యొక్క ప్రవర్తన ఎంత జాగ్రత్తగా నువ్వు గమనం కలిపి నువ్వు ముందుకు తీసుకొని వెళ్తున్నావో, ప్రతి క్షణము ప్రతి దినము నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త. అది దాని అర్థం. అంటే దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూచుకుంటూ జ్ఞానముతో ఈ సమయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. దట్ ఈస్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి
దేవుడు అటువంటి ప్రవర్తన, అటువంటి జీవితం మన జీవితాల్లో కోరుకుంటున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఈ రోజున అటువంటి జీవితం మనం జీవించకుండా, అటువంటి సమయాన్ని మనము స్పెండ్ చేయకుండా చాలా టైం వేస్టర్స్ ఉన్నాయి. అర్థమవుతా? మా పిల్లలు కూర్చోండి అని, కూర్చోండి ఆయన అటు ఇటు చూడక్కర్లా, కూర్చోండి. రైట్, నా మాట మీకు అర్థమవుతుందా? చాలా డిస్ట్రాక్టర్స్ మనకున్నాయి, చాలా టైం వేస్టర్స్ మనకున్నాయి. ఓమర్ నాయన అయిందో ఎగురుదు కానీ కూర్చో అమ్మ, పట్టుకోండి ఆయన పట్టుకోండి, లేదా వెనక్కి తీసుకెళ్ళండి. రైట్, ఒక రకంగా మనం గమనిస్తున్నట్లయితే ఈ రోజున వీఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఇన్ఫర్మేషన్. ఈరోజు సమాచారం అనేటువంటిది చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. గూగుల్ అనేటువంటిది మనం టైప్ చేసే కొద్దీ, టైప్ చేయటానికి మనకు ఓపిక ఉండాలి కానీ ఎంత సమాచారం అయినా కానీ మనం రాబట్టొచ్చు. వీఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఇన్ఫర్మేషన్. ఎంతో సమాచారం మన చుట్టూతో ఉంటుంది. అలానే వీఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ రిలేషన్షిప్స్. సంబంధాల విషయాల్లో మునిగి తేలుతున్నాం. అందుకనే ఈ రోజున ఫేస్బుక్ పాపులర్ అవడానికి ఏంటి కారణం? నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రోజున ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం ఏంటో తెలుసా? ఇండియా, చైనా తర్వాత ఫేస్బుక్. ఎందుకంటే ఫేస్బుక్ లో అక్షరాల 1 బిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఫేస్బుక్ లో అక్షరాల 2.93 బిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే భారతదేశము, చైనా తర్వాత అత్యధిక జనాభా ఏ దేశంలో ఉంది? ప్రపంచం మీ గుప్పిట్లో, ఈ చిన్న దీంట్లో ఈ ఫేస్బుక్ ఉంది చూసారా? ఇక చాలు, ఇది ఇస్తే చాలు, టైం డిస్ట్రాక్ట్ అయిపోతుంది. అవునంటారా కాదంటారా? ఏంటి ఫేస్బుక్ ఉన్నటువంటి ఆ క్రేజ్ దేని గురించి? ఒక ఆయన అంటాడు ఫేస్బుక్ అంటే ఫేస్ ద బుక్ అంటాడు. ఫేస్ ద బుక్ అంటే ఏంటి? నీ జీవితాన్ని, నీ ముఖాన్ని చూపిస్తున్నావు దాంట్లో. వదిలేసిన కూడా సెల్ఫీలు ఎందుకమ్మా? ఏం చూపించడానికి? మీ ముఖం చూడాలని కోరిక మాకేం లేదు. అందుకే నేను ఫేస్బుక్ వాడినే. నా మాట మీకు అర్థమవుతుందా? పొద్దులేసి ఎవరి ముఖాలు చూస్తాం పద్దాక. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ సెల్ఫీ దిగి, ఈ సెల్ఫీ దిగి, ఆ ఫోజు పెట్టి, ఈ ఫోజు పెట్టి ఏం చేస్తున్నావు? దీనిలో ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు ఫేస్బుక్ లో పోస్ట్ చేసేదంతా కూడా మాయ. ఎందుకు మాయ? నువ్వు వాస్తవాన్ని పోస్ట్ చేయట్లా, నీ నటనని పోస్ట్ చేస్తున్నావు. నిజానికి నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు కానీ, నీ అంతర్భాగాలలో నువ్వు ఎటువంటి క్రష్ గుండా వెళ్తున్నావో ఆ క్రష్ ని ధైర్యంగా ఫేస్బుక్ లో పోస్ట్ చేయగలవా? అలా పోస్ట్ చేయండి, చూద్దాం ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. యు ఆర్ పోస్టింగ్ ద డూప్లికేసీ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో నిజం కాని దాన్ని, లేని సంతోషాన్ని తీసుకొచ్చి పెడుతున్నావు, లేని నవ్వుని తీసుకొచ్చి ముఖంలో పెట్టి నువ్వు ఫేస్బుక్ లో అయితే పోస్ట్ చేస్తున్నావు. కానీ నిజంగానే నీ జీవితంలో సంతోషం ఉందా? నీ జీవితంలో ఆనందం ఉందా? హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నప్పుడు నిజంగానే హ్యాపీగా ఉందా నీ ఇయర్? మోసంలో బతుకుతున్నా. అందుకనే ఈ రోజున ఫేస్బుక్ పాపులర్ అయింది. కారణం ఏంటో తెలుసా? మనకు కావాల్సిన దాన్ని సెలెక్టివ్ గా మనం పోస్ట్ చేస్తున్నాం. ఆ మాటకు వస్తే మనము కాని దానిని మనం చూపించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. యు ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ అప్ ఎ ప్రొఫైల్ విచ్ ఈస్ నాట్ యూ ఒరిజినల్లీ. మార్పులు చేర్పులు చేసి నువ్వు కాని నిన్ను ప్రజెంట్ చేసుకోవటానికి, ప్రొజెక్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ మాయను చూసి ఇంకో 10 మంది ఫాలో అవుతున్నారు, ఒడే నిజంగానే ఉన్నాడేమో అని. కానీ ప్రాబ్లం ఏంటంటే వాడికి సంతోషం లేదు, నీకు సంతోషం లేదు, కానీ నువ్వైతే పోస్ట్ చేస్తా ఉంటున్నావు. అందుకనే ఈరోజు వీఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ రిలేషన్షిప్స్. జాన్ పైపర్ అనేటువంటి ఆయన ఒక చక్కటి మాట అంటాడు. ఏంటా మాట తెలుసా? ఈరోజు మనం అందరము కూడా చాలా కామన్ గా
ఏది అడిగినా కానీ ముందు మనం చెప్పేటువంటి టైం ఏంటో మాట ఏంటో తెలుసా? టైం లేదు పాస్టర్ గారు. ఏమ్మా చర్చికి రావట్లేదు? టైం లేదండి. బైబిల్ చదువుకుంటున్నావా? టైం లేదు పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుంటున్నావా? టైం లేదు. జాన్ పైపర్ అంటాడు, రేపొద్దున విమర్శ దినంలో నీ ఫేస్బుక్ అకౌంట్, నీ ట్విట్టర్ అకౌంట్ దేవుడు తెరిచి చూపిస్తాడు సాక్ష్యంగా నువ్వెంత టైం వాడుకున్నావో. మాట్లాడరే, అందరు గమ్ముగైపోయారు. నిజంగానే టైం లేదా? అర్థమవుతుందా? దేవుడు నీ యూట్యూబ్ అకౌంట్ తీసి చూపిస్తాడు నువ్వెన్ని వీడియోలు చూసావో. దేవుడు నీ ట్విట్టర్ అకౌంట్ తీసి చూపిస్తాడు నువ్వు ఎంతమందికి ట్వీట్ చేసావో. దేవుడు నీ ఫేస్బుక్ అకౌంట్ తీసి చూపిస్తాడు నువ్వు ఎంత టైం దాంట్లో నీ ఫ్రెండ్స్ యొక్క ఫీడ్స్ ని చదవటానికి నువ్వు టైం వేస్ట్ చేసావో. నా మాట మీకు అర్థమవుతుందా? బీ కేర్ఫుల్, టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఈ రోజున అటువంటి సంస్కృతిలో మనం బ్రతుకుతున్నాం. వీఆర్ ఓవర్వెల్మ్ విత్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్. వీఆర్ ఓవర్వెల్మ్ విత్ ఇంటరప్షన్స్. అమ్మా, ఈరోజు సెల్ ఫోన్ మనకెంత లాభమో ఈ సెల్ ఫోన్ అంత ఇంటరప్షన్ కూడా కలగజేస్తా ఉంది. నా మాట మీకు అర్థమవుతున్నా? చాలా ఇంపార్టెంట్ పనులు కూర్చుంటాం, ట్రింగ్ మన మోగుద్ది. అర్థమవుతుందా? చాలా చక్కగా వాక్యం వినాలని కూర్చుంటావు, ఈ లోపల ఒక ఫోన్ కాల్ వస్తుంది. సో ఏమైంది? చాలా చక్కగా ఈరోజు సెలవండి, ప్రశాంతంగా క్వైట్ టైం చేసుకుందామని చెప్పి ఆ బుక్ తెరవంగానే, బైబిల్ తెరవంగానే ఏమొస్తుంది? ఇంటరప్షన్, కమర్షియల్ ఇంటరప్షన్ వచ్చినట్టు వస్తుంది. అయిపోయింది. యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ ఇంటరప్షన్స్. యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ వీడియోస్. అమ్మా, ఒక్క వీడియో కంప్లీట్గా చూస్తాం మనం. మీ హిస్టరీలోకి వెళ్ళండి, 100 వీడియోలు ఉంటాయి. ఆ 100 వీడియోలు ఎన్ని చూస్తావు నువ్వు? 1 సెకండ్, 2 సెకండ్లు, మహా అయితే 1 నిమిషం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చూడలేనన్ని వీడియోస్ ఆన్లైన్లో ఉన్నాయి. జాగ్రత్త. యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ మ్యూజిక్. ఈరోజు ప్రతి ఛానల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు కదా, మ్యూజిక్ అనేటువంటిది యు ఆర్ ఓవర్వెల్మ్డ్. అలానే మూవీస్, ఈరోజు నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేదంటే ఓటీటీ కదా. ఏమైంది? కరోనా అవ్వగానే ఏమొచ్చేసింది? ఇప్పుడు ఎవరు సినిమా థియేటర్కి వెళ్ళక్కర్లేదు. వెళ్తున్నారా? కొన్ని ఇళ్లలో సినిమాలు చూస్తున్నారా? జాగ్రత్త. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఏమైంది? యు ఆర్ ఓవర్వెల్మ్డ్ విత్ టీవీ, మూవీస్. ఇవన్నీ కూడా దేన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి చెప్పండి? దేన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి? నీ టైంని. బీ కేర్ఫుల్. అందుకనే పౌలు అంటున్నాడు, జ్ఞానంగా టైంని యూజ్ చేసుకోండి. ఈ సంస్కృతిలో నీ సమయాన్ని దొంగిలించే అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి. వీటిల్లో మునిగి తేలిపోతూ రోజుకి ఎన్ని గంటలు వేస్ట్ చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నావు? పైపెచ్చు దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఏం వంక పెడుతున్నావు? టైం లేదంటున్నావు. నిజంగానే టైం లేదా? రేపొద్దున దేవుడి ముందు నిలబడినప్పుడు ఆయన నీ ప్రతి అకౌంట్ ఓపెన్ చేస్తాడు. అర్థమైందా? ఆయనకి యూనివర్సల్ పాస్వర్డ్ ఉంది, ఆయనకి నీ పాస్వర్డ్ అక్కర్లేదు. అర్థమైందా? ఏం చేస్తాడు? నీ ప్రతి అకౌంట్, నీ ఫేస్బుక్ పాస్వర్డ్ ఓపెన్ చేస్తాడు, నీ వాట్సాప్ చూపిస్తాడు, అన్ని చూపించి ఏం చేస్తాడు? వ్యూయింగ్ టైం ఉంటుంది. అర్థమైందా? ఎన్ని గంటలు మీరు స్పెండ్ చేశారో అన్ని చూపిస్తాడు దేవుడు. ఇవన్నీ ఏంటి? నీ సమయాన్ని దొంగిలించినటువంటి దొంగలు. ఈ దొంగలను గనక నువ్వు అరికట్టకపోతే నీ సమయాన్ని జ్ఞానయుక్తంగా నువ్వు వాడుకోలేవు. జాగ్రత్త. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, బీ కేర్ఫుల్. దీని కొరకు పౌలు ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు. గ్రీక్ లో చాలా విచిత్రమైన పదం ఆడాడు. యు నీడ్ టు రిడీమ్ టైం అన్నాడు.
రిడీమ్ టైం అంటే దానికి అర్థం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, పండగలు వచ్చినప్పుడు లేదంటే స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు డిస్కౌంట్ సేల్స్ కనపడతాయి. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక్కొక్క షాపోడు బయట పెద్దగా బోర్డు పెడతాడు. ఏమని బోర్డు పెడతాడు? 75% ఆఫ్ అన్నాడు అనుకోండి, వెంటనే ఏమవుతుంది? మన కాళ్ళు ఆటోమేటిక్ గా అటు తీసుకెళ్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? బార్గెయినింగ్ అనేటువంటిది మనల్ని భలే అట్రాక్ట్ చేస్తుంది. పౌలు గారు అంటున్నాడు, ఒక బార్గెయినింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ బార్గెయిన్ ని సొంతం చేసుకోవాలని నువ్వు ఎట్లాగైతే ఆలోచిస్తున్నావో సమయాన్ని ఆ రకంగా వాడుకో. నిజానికి దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడో తెలియదు. 50% టైం ఇచ్చాడా, 75% టైం ఇచ్చాడా, ఎంత డిస్కౌంటో మనకి తెలీదు. బీ కేర్ఫుల్. కాబట్టి మనం ఏ రకంగా అయితే చూడండి, 75% డిస్కౌంట్ కనబడింది అనుకోండి, వెళ్ళి మన ముందు అట్రాక్ట్ అవుతాం కొనటానికి. కొన్న తర్వాత ఎంత సంతృప్తో! ఏంట సంతృప్తి? 75 రూపాయలు మిగిలినాయి. నా మాట మీకు అర్థమవుతుందా? అంటే ఎంత సాటిస్ఫాక్షనో, అరే వి సేవ్ సో మచ్. పౌలు గారు అంటున్నాడు, అదే ఫిలాసఫీని టైం విషయంలో వాడండి. ఎట్లాగైతే డిస్కౌంట్ ప్రైజెస్ ని మీరు వదులుకోకుండా వాటిని స్వంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఏ రకంగా డిస్కౌంట్ ప్రైస్ ని మీరు సొంతం చేసుకున్న తర్వాత ఎటువంటి సాటిస్ఫాక్షన్ ని మీ జీవితాల్లో మీరు కలిగి ఉంటారో, టైం మేనేజ్మెంట్ లో అటువంటిది జరగాలి. యు నీడ్ టు అండర్స్టాండ్. టైం అనేటువంటిది అంత విలువైనది. ఆ మాటకొస్తే కొత్త నిబంధనలో సమయము అనేటువంటి మాట 3 రకాలుగా వాడబడింది. ఒకటి, సమయం అనేటువంటిది మనము వాడుకునేటువంటి టైం, నిమిషాలు గడియల్లో మనం చూసుకునేటువంటి టైం అయితే, రెండోది సమయం అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్సో ద టైమ్ లైన్, క్రొనాలజీ అని అంటాం. అంటే ఒక టైం లైన్ లో జరిగేటువంటి ఈవెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంది. కానీ ఇక్కడ పౌలు వాడినటువంటి పదం ఏంటంటే, టైం అంటున్నప్పుడు ఇక్కడ ఇట్ ఈస్ ద అపాయింటెడ్ టైం. దాని అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. సంవత్సరం అంతా 75% సేల్స్ ఉంటాయా? ఎన్ని రోజులు పెడతాడు? మహా అయితే 1 రోజు 2 రోజులు పెడతాడు. ఆ 2 రోజుల్లో గనక నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకుంటే యూ విల్ గెట్ ద డీల్. బార్గెయిన్ డీల్ అనేటువంటిది నీకు వస్తుంది, నువ్వు హస్తగతం చేసుకుంటావు. అంతేగాని నువ్వు బతికించి ఆ 2 దినాలు కనుక నువ్వు వెళ్ళలేదు అనుకో, బార్గెయిన్ డీల్ ని నువ్వు హస్తగతం చేసుకోగలుగుతావా? అది అసాధ్యం. తర్వాత వాడు డీల్ అయిపోయిన తర్వాత నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మేము పోయిన వారం పేపర్లో చూసామండి, మీరు 75% ఆఫ్ అంటండి, ఆ టైంలో నేను ఊరు వెళ్ళానండి, కొంచెం దయచేసి ఈ రోజు మాకు 75% ఇస్తారా అన్నాడు అనుకోండి, ఏమంటాడు కొట్టోడు? కుదరదు. ఇట్ ఈస్ ఓన్లీ అపాయింటెడ్ ఫర్ 1 or 2 days. ఆ 1 or 2 days లో నువ్వు దాన్ని ఉపయోగించుకున్నావా, నీ జీవితం ధన్యమైపోద్ది. యూ విల్ ఎంజాయ్ ద ప్రాఫిట్ ఆఫ్ ద బార్గెయిన్. ఆ 2 దినాలు కనుక పోయిందంటే నువ్వు ఆ ప్రాఫిట్ ని నువ్వు ఎంజాయ్ చేయలేవు. అమ్మా, దేవుడు మనకిచ్చిన సమయం కూడా అదే. నీ జీవితాంతం నువ్వు అనుకున్నట్లు సమయం ఉండదు. దేవుడు చాలా బార్గెయిన్ డీల్ ని లిమిటెడ్ గా అపాయింటెడ్ టైం గా నీకు ఇస్తాడు. ఆ అపాయింటెడ్ టైంలో గనక ఆ డీల్ ని నువ్వు హస్తగతం చేసుకోకపోతే ఆ డీల్ నీ సొంతం కాదు. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, నువ్వు ఎంత మొత్తుకున్నా, నువ్వు ఎంత ప్రయాసపడినా మళ్ళా ఆ డీల్ అనేటువంటిది నీ సొంతం కాదు. పౌలు గారు అదే మాట మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన సమయం చాలా పెద్ద బార్గెయిన్ డీల్. ఆ బార్గెయిన్ డీల్ కూడా చాలా లిమిటెడ్ డేస్ మాత్రమే ఆ ఆపర్చునిటీ. ఆ లిమిటెడ్ డేస్ లో నువ్వు ఆ బార్గెయిన్ డీల్ కనుక నువ్వు సొంతం చేసుకుంటే అప్పుడు దాని తాలూకా లాభాన్ని నువ్వు అనుభవిస్తావు. కాబట్టి పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి. దాని అర్థం ఏంటో తెలుసా?
ఒకసారి షెల్ఫ్ లో పెట్టింది ఆ ఆపర్చునిటీ అనేటువంటి అయిన తర్వాత నీకున్నటువంటి డీల్ ని దొంగిలించడానికి రెడీగా ఈవిల్ డేస్ ఉన్నాయి. అది దాని అర్థం. కొట్టువాడు ఎప్పుడైతే ఆ 2 days వాడు ఆ బార్గెన్ డీల్ పెట్టి ఆ తర్వాత షెల్ఫ్ మీద నుండి దాన్ని రిమూవ్ చేసి ఆ బార్గెన్ డీల్ అనేటువంటి క్లోజ్ చేస్తాడో, ఆ నిర్ణీతమైనటువంటి అపాయింటెడ్ టైంలో ఆ డీల్ ని గనక నువ్వు అందిపుచ్చుకోకపోతే దాని చుట్టూతా చెడ్డ దినాలు ఉన్నాయి. ఆ చెడ్డ దినాల్లో 1 or 2 చాలా వాల్యుబుల్ బార్గెన్ డీల్స్ ఉన్నాయి. ఆ బార్గెన్ డీల్స్ కనుక నువ్వు అందిపుచ్చుకు రాకపోతే మిగిలిందంతా కూడా ఈవిల్ డేసే. దట్ ఈస్ ద సెన్స్ ఆఫ్ పాల్. నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే మీరు గమనించారా, పాస్టర్ గారు వర్కౌట్ కావట్లేదండి, పాస్టర్ గారు అనుకున్నది అవ్వట్లేదండి. దాని అర్థం ఏంటో తెలుసా? యు లాస్ట్ ద డీల్ ఆల్రెడీ. కారణం ఏంటంటే నువ్వు టైంలో దాన్ని గ్రాప్ చేయలే, నువ్వు టైంలో దాన్ని అందిపుచ్చుకోలే. ఎప్పుడైతే నువ్వు టైంలో దాన్ని అందిపుచ్చుకోలేదో ఆ డీల్ క్లోజ్ అయిపోయింది, ఆ టైం క్లోజ్ అయిపోయింది. ఒకసారి ఆ డీల్ క్లోజ్ అయిన తర్వాత మిగిలినంతా కూడా ఈవిల్ డేస్ మాత్రమే. అప్పుడు సంతోషం కావాలన్నా రాదు, డీల్ రావాలన్నా రాదు. యు నీడ్ టు అండర్స్టాండ్. అందుకే విలియం పెన్ అనేటువంటి ఆయన ఒక మాట అంటాడు, టైమ్ ఈజ్ వాట్ వీ వాంట్ ద మోస్ట్ బట్ వాట్ వీ యూస్ ద వర్స్ట్. సమయము మనకి చాలా అవసరం, కానీ సమయాన్ని తగిన రీతిగా మనము వాడము అనేటువంటిది వాస్తవం. అంత మాత్రమే కాదు, ఈ సమయాన్ని మనం వినియోగించుకునేటువంటి క్రమంలో కొన్నిసార్లు కఠిన పరిస్థితులు గుండా మనం వెళ్ళాలి. డిఫికల్ట్ టైమ్స్ అనేటువంటివి దేవుడు అలో చేస్తాడు. ఆ మాటకొస్తే ఈ రోజున ఏదైతే నువ్వు డిఫికల్టీ అనుకుంటున్నావో దట్ ఈస్ ద డిఫికల్టీ విచ్ విల్ మేక్ యూ షైన్. గుర్తుంచుకోండి, క్రైస్తవ జీవితంలో దేవుడు మనకు తీసుకొచ్చేటువంటి శ్రమలు కానీ, దేవుడు మనకు తీసుకొచ్చేటువంటి ఇబ్బందులు కానీ, దేవుడు మన జీవితాల్లో కలగజేసేటువంటి ఇరుకు కానీ అవి నిజానికి నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేవి కాదు, అవి నీ జీవితాన్ని వెలిగింప చేసేవి, ప్రొవైడెడ్ నువ్వు వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ మేక్ యూ షైన్. నీ జీవితాన్ని వెలిగింప చేస్తాయి. కారణం ఏంటో తెలుసా? ద డార్కర్ ద నైట్ ద బ్రైటర్ ద లైట్. అర్థమవుతుందా? ఇవాళ కొత్తగా పెట్టాం, రాగానే చూసిన ఏం కనపట్లే. ఎందుకు కనపట్లే? చుట్టూతో ఇన్ని ట్యూబ్లైట్లు ఉన్నాయి, ఏం కనపడుతుంది అది? ఇప్పుడు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ఇంట్లో పెట్టాము. నిన్న నైట్ టైం దాన్ని పెడితే అద్భుతంగా ఉంటుంది, కానీ ఇప్పుడు షేడ్ మీద పెడితే ఎట్టగుంది అది? కారణం ఏంటి? ఎంత చీకటి ఉంటే వెలుగు అంత స్పష్టంగా కనపడుతుంది. మన జీవితాల్లో దేవుని బట్టి ఎంత డార్క్ టైమ్స్ గుండా మనం వెళ్తే దేవుని వెలుగు మన జీవితాల్లో అంత బ్రైట్ గా షైన్ అవుతుంది. దట్ ఈస్ అ సెన్స్. వెలుగు యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే చీకటి ఏంటో నీకు ముందు అనుభవంలోకి రావాలి. ఆ చీకటి అనేటువంటి నీ జీవితంలో ఎంత అనుభవంలోకి వస్తుందో అప్పుడు వెలుగు ఎంత మహిమ గలదో నీకు అర్థమవుతా ఉంటది. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఫైనల్ గా పౌలు గారు అన్నటువంటి మాట ఏంటంటే, సమయాన్ని వైజ్ గా ఉపయోగించుకోండి, డిస్ట్రాక్షన్స్ విషయంలో జాగ్రత్త, సమయాన్ని గ్రాబ్ చేయండి. ఇది బార్గెన్ డీల్ మాత్రమే. ప్రతిరోజు నీకు మార్కెట్లో కనపడదు, చాలా స్పెషల్ డేస్ లో మాత్రమే దేవుడు ఆ ఆపర్చునిటీని డీల్ గా మన ముందు పెడతాడు. ఆ టైంలో గనక అది మనం గ్రాబ్ చేసుకోకపోతే అది షెల్ఫ్ లోని తీసేస్తారు. ఎప్పుడైతే షెల్ఫ్ లోని తీసేస్తారో మిగిలేదంతా కూడా ఈవిల్ డేస్. కాబట్టి జాగ్రత్త, సమయాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఫైనల్ గా అంటాడు,
ఈ మొదటి రెండు కూడా మన జీవితంలో అద్భుతంగా ఉండాలంటే మీకు అనుకోవచ్చు, అవును పాస్టర్ గారు మీరు చెప్పింది నిజమేనండి, అవకాశం అందిపుచ్చుకోవాలంటున్నారు, కానీ నాకెట్లా తెలుస్తుంది ఇది అవకాశం అని? నాకెట్లా తెలుస్తుంది నా టైం వేస్ట్ అవుతుందని? అందుకనే మూడో విషయాన్ని పౌలు గారు కంక్లూడ్ చేస్తున్నాడు. ఏంటది? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఏమన్నాడు అక్కడ? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకొనుడి. దాని అర్థం ఏంటో తెలుసా? రైట్ ఆపర్చునిటీ సీజ్ చేయటం అనేటువంటిది నీకు నేర్పించేది దేవుని చిత్తం. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవటం అనేటువంటిది నీకు సహాయం చేసేది దేవుని చిత్తం. అందుకే ఏమనుకోమాకండమ్మా, ఈ చర్చి ప్రారంభమైన దగ్గర నుండి నేను మొత్తుకుంటున్నాను దేని విషయంలో. ఎప్పుడైనా ఏమంటానని చెప్పండి, అంటానా? ఎందుకు దేవుని చిత్తం అంటా? నేను పనిలా కాదు అమ్మా. గాడ్స్ విల్ అనేటువంటిది ఇట్ ఈస్ సో ప్రెషియస్. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నువ్వు అందిపుచ్చుకుంటావో నీకు తెలీదు అది అవకాశం అని. కానీ దేవుని చిత్తం అనేటువంటి నువ్వు గ్రహించినప్పుడు అది కష్టమైన అది నష్టమైన నువ్వు అందిపుచ్చుకుంటావు. అది అందిపుచ్చుకున్న తర్వాతే దాని బ్లెస్సింగ్ ఏంటో నీకు అర్థమవుతుంది. అది నీకు అర్థం కావాలంటే ముందు దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే దేవుని వాక్యముతో అటువంటి వర్కింగ్ రిలేషన్షిప్ మనకు కలిగి ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు ఇంత పెద్ద పరిచర్య దేవుని కృపను బట్టి మనం చూస్తున్నామంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం నా ఆర్డినరీ క్వైట్ టైంలో నేను చదువుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడిందమ్మా. ఆ రోజు నాకు తెలియదు, యజ్రా ఎవడో కూడా నాకు తెలియదు. యజ్రా ఏంటి, ధర్మశాస్త్రం చదవటం ఏంటి, అది ఏమంటారు దాని విషయంలో ట్రైన్ అవ్వటం ఏంటి, ఏమీ తెలియదు. నార్మల్ గా దేవుడు నా క్వైట్ టైంలో మాట్లాడాడు. నాకేం స్పెషల్ అంక్షన్ స్పెషల్ అనాయింట్మెంట్ కూడా ఏమి లేదు. సామాన్యంగా నేను దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, దాన్ని పట్టుకున్నాను, ఇది దేవుని చిత్తం అని గ్రహించాను. చెప్పండి, 20 సంవత్సరాల తర్వాత ఇది దేవుని చిత్తమా కాదా? మీరు నమ్ముతారా? ఈ దేవుని చిత్తం చేయడం కొరకు వదిలిపెట్టానమ్మా. ఉద్యోగాలు వదిలిపెట్టాను, తల్లిదండ్రులు వదిలిపెట్టాను, ఊరిని వదిలిపెట్టాను, బిజినెస్ వదిలిపెట్టాను, అన్ని నష్టపరుచుకున్నాను. నన్ను పిచ్చోడు అనుకున్నారు అందరూ. పెళ్లి పడలేదు, ఎవరిస్తాడో నీకు పెళ్ళి అన్నాడు. ఎస్, బట్ గాడ్స్ విల్ అందిపుచ్చుకున్నా. నేను అనుకుంటాను, ప్రభా నీకు వందనాలు, ఆ రోజు నేను రాంగ్ డెసిషన్ తీసుకోకుండా నువ్వు కాపాడావు. నీ చిత్తము గ్రహించినప్పుడు దానికి లోబట్టానికి నువ్వు సహాయం చేసావు. ఎప్పుడైతే ఆ చిత్తానికి లోబట్టానో దాని వెనకాల వచ్చింది అమ్మ బ్లెస్సింగ్స్. మా ఫ్రెండ్స్ ఆశ్చర్యపోయారు. నాతో పాటు 11 మంది మేము బ్యాచ్ ఉండేవాళ్ళం ఇంజనీరింగ్ కాలేజీలో. కారణం ఏంటంటే మేము 11 మందే డిస్టింక్షన్తో బయటకు వచ్చింది. మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు ఫైనల్ ఇయర్లో. వాళ్ళందరూ యుఎస్ వెళ్ళిపోయారు. నేనే మూటాములు చదువుకొని విజయవాడ వెళ్ళాను. మా నాయన అడిగాడు, నువ్వు విజయవాడ నాతో పాటు ఉండరా అని. వెళ్ళాను, ఉన్నాను, 4 ఏళ్ళు ఉన్నాను. బట్ వన్ ఫైన్ డే దేవుడు చెప్పాడు, లేదు నువ్వు బయటికి వెళ్ళాలి అన్నాడు. బయటకు వచ్చాం. కానీ దేవుడు అద్భుతంగా మళ్ళీ అమెరికా తీసుకెళ్ళాడు. వాళ్ళందరూ నాకు పూజ నువ్వెట్టకొచ్చావురా అన్నాడు. వాళ్ళు అనుకున్నారు నేనేదో ఏమంటారు సెక్యులర్గా వచ్చాను అనుకున్నారు. వాళ్ళకి అర్థమే కాల. నువ్వు బైబిల్ కాలేజ్ ఏంటి, మళ్ళీ బైబిల్ కాలేజీలో అమెరికా రావటం ఏంటి? ఇజంట్ ఇట్ అమేజింగ్? అమ్మా, దేవుడు బార్గెన్ డీల్స్ ని అవకాశాలుగా లిమిటెడ్ టైం ఇస్తాడు. దాన్ని నువ్వు అందిపుచ్చుకుంటే నీ జీవితానికి దేవుడు ముందు నడిపిస్తాడు. నేను అందుకని అంటున్నాను, మనందరి జీవితాల్లో ఈ బార్గెన్ డీల్స్ ని గ్రాప్ చేయడానికి ఓన్లీ విధానం ఏంటంటే గాడ్స్ విల్, గాడ్స్ విల్ అండ్ గాడ్స్ విల్. మన జీవితాల్లో దేవుని చిత్తం చొప్పున నడవాలి. మన ఆలోచనలు పక్కన పడేయండి, మన అభిప్రాయాలు పక్కన పడేయండి, మన రేషనాలిటీ పక్కన పడేయండి. వెన్ యు సీక్ గాడ్స్ విల్. అందుకే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుడి. చాలా మంది అడుగుతారు,
పాస్టర్ గారు దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవాలి? చాలా సింపుల్. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యము అదే దేవుని చిత్తం. నువ్వు ముందు తెలిసినటువంటి దేవుని చిత్తాన్ని నువ్వు చేయటం ప్రారంభిస్తే అప్పుడు తెలియనటువంటి దేవుని చిత్తాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు ఏదైతే తన వాక్యంలో పొందుపరిచాడో మనందరి పట్ల అది దేవుని యొక్క చిత్తం. ఏమన్నాడు అక్కడ? మనం రక్షించబడటం అనేటువంటిది దేవుని చిత్తం. మన జీవితాలు దేవునికి కమిట్ చేసుకోవడం అనేటువంటిది దేవుని చిత్తం. మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞత తెలియచేయటం అది దేవుని చిత్తం. మన జీవితాల్లో మనం పరిశుద్ధతలో ఎదగటం అనేటువంటిది అది దేవుని చిత్తం. మన జీవితాల్లో మంచి జీవితాన్ని జీవించడం అనేటువంటిది దేవుని చిత్తం. మన జీవితాల్లో న్యాయాన్ని ప్రేమించి కనికరాన్ని కోరుకొని దేవుని దృష్టిలో తగ్గించుకొని జీవించడం అది దేవుని చిత్తం. ఆయన చిత్తములో ఆనందించుట దేవుని చిత్తం. నువ్వు ముందు చేయటం ప్రారంభించు. when you begin to do what God has already revealed, then God will give you the unknown revelation. ముందు ఇది చేయటం మనం నేర్చుకోవాలి కదా. ముందు నువ్వు మారు మనసు పొందాలి కదా. నువ్వు ముందు రక్షించబడాలి కదా. ముందు దేవునికి నీ జీవితాన్ని కమిట్ చేసుకోవాలి కదా. దేవునికి అప్పగించుకొని ప్రతిదినము పరిశుద్ధతలో ఎదగాలి కదా. అప్పుడు మనం ఎదుగుతున్నటువంటి క్రమంలో, దేవునితో నడుస్తున్నటువంటి క్రమంలో అప్పుడు దేవుడు స్పెసిఫిక్ గా మనల్ని గైడ్ చేస్తాడు. ముందు మీరు తెలిసింది చెయ్యండి, తెలియని దాన్ని దేవుడు నడిపిస్తాడు. మీకు సంగతి చెప్పనమ్మా, 100% నువ్వు తెలిసిన దాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరిస్తూ జీవిస్తుంటే దేవుడు నిన్ను మిస్ అవనేడు తన చిత్తాన్ని. చాలా సింపుల్. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా, నీ పిల్లల విషయమైనా లేదా నీ విషయమైనా, God will never make you miss His will when you have the desire to do God's will every day of your life. ప్రతి దినము దేవుని చిత్తము చేయటం అనేటువంటిది నీ ఆకాంక్ష అయితే, ప్రతి దినము కూడా దేవుని కొరకు జీవించడం అనేటువంటిది నీ అభిప్రాయం అయితే, అది నీ యొక్క కమిట్మెంట్ అయితే, దేవుడు తన చిత్తాన్ని, ఆ బార్గెన్ డీల్ ని నీ జీవితంలో మిస్ అవ్వనేయడు. నా మాట మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. అందుకే పౌలు అంటున్నాడు, సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి, సమయాన్ని అందిపుచ్చుకోండి. అవకాశాలు మనకి తెలిసి రావు. అవకాశాలు బార్గెన్ డీల్స్ లాగా చాలా లిమిటెడ్ టైమే వస్తాయి. ఆ లిమిటెడ్ టైంలో ఉన్నటువంటి ఆ బార్గెన్ డీల్ నువ్వు అందిపుచ్చుకోవాలంటే నీకున్నటువంటి ఒకే ఒక్కటి దేవుని యొక్క చిత్తం. ఆ దేవుని చిత్తము చేయటము ఎక్కడ ప్రారంభం కావాలి? ప్రతి దినము దేవుని వాక్యముతో నీకున్నటువంటి సంబంధంలో నుండి, ప్రతి దినము దేవుని వాక్యముతో నువ్వు కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, ప్రతి దినము దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించే కొద్దీ దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తాన్ని నీ జీవితంలో కొనసాగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరం చాలా విలువైందమ్మా. ఇది అద్భుతమైనటువంటి బార్గెన్ డీల్స్. ఈ సంవత్సరంలో ఎన్ని బార్గెన్ డీల్స్ ఉన్నాయో మనకి తెలీదు. కొన్ని రోజులు 100% సేల్ ఉంటుందేమో, కొన్ని రోజులు 75% సేల్ ఉంటుందేమో. ఏ రోజు పెడతారు తెలియదు మనకి. ఏ రోజు ఉంటుంది ఆ బార్గెన్ డీల్ మనకు తెలీదు. ఆ ఇన్ టైంలో ఆ బార్గెన్ డీల్ నువ్వు క్యాచ్ చేయాలంటే ప్రతి దినము దేవుని చిత్తముతో నీ నడక ఉండాలి. నీకు ఇష్టమేనా? నువ్వు దేవునితో నడిస్తే తప్పితే ఆ బార్గెన్ డీల్ నీ సొంతం కాదు. ఒకవేళ ఆ బార్గెన్ డీల్ కనుక నువ్వు అందిపుచ్చుకోకపోతే దాని చుట్టూతో ఉన్నదంతా కూడా ఈవిల్ డేస్. అందుకనే మన జీవితాల్లో నెమ్మది లేదు. అందుకే మన జీవితాల్లో సంతోషము, సమాధానం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ బార్గెన్ డీల్ని మనం మిస్ అయిపోయాం. గత సంవత్సరంలో ఎన్ని బార్గెన్ డీల్స్ మనం మిస్ అయిపోయామో మనకు తెలియదు. కనీసం ఈ సంవత్సరం అయినా అందిపుచ్చుకుందామా? అందిపుచ్చుకోవాలంటే పౌలు గారు అంటున్నాడు,
దేవుని చిత్తం దగ్గరికి రండి, దేవుని అనుగ్రహం దగ్గరికి రండి, దేవుని వాక్యం దగ్గరకు రండి. ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా తెలియజేయబడినటువంటి సత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్యాలు మీ జీవితాల్లో నెరవేర్చబడుతుండగా ఆ బార్గెన్ డీల్స్ ని మీరు అందిపుచ్చుకుంటారు. మీరు కంగారు పడక్కర్లేదు. ఆ బార్గెన్ డీల్స్ మీ సొంతం అవటానికి దేవుడే మిమ్మల్ని గైడ్ చేస్తాడు. అది మిస్ అవ్వనియ్యడు దేవుడు. నీ గనక కోరికున్నట్లయితే, నిజంగా నువ్వు దేవుణ్ణి ఆ రకంగా వెంబడించాలన్నటువంటి కమిట్మెంట్ నీకున్నట్లయితే ప్రభుకు అప్పగించుకుందామా? గతించిన సంవత్సరాల్లో మనం ఏది పోగొట్టుకున్నామో దేవుని దగ్గర ఒప్పుకుందాం. రాబోయే సంవత్సరంలో ఏదైతే మనం సాధించవలసి ఉందో దాన్ని అందిపుచ్చుకోవటానికి ప్రభు సహాయం అడుగుదాం. దేవుడు మనకి తన వాక్యాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, ఇన్ని అడ్వాంటేజెస్ దేవుడు మనకి ఇచ్చాడు. మనం అటువంటి బార్గెన్ డీల్స్ మిస్ అవ్వకూడదని, అటువంటి ఆపర్చునిటీస్, గ్రాండ్ ఆపర్చునిటీస్ మనం మిస్ అవ్వకూడదనే దేవుని యొక్క కోరిక, అభిలాష. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు దగ్గర నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే ఉదయకాల సమయంలో నీకే ఈ ప్రశ్న. దేవునితో నీ నడకే ప్రారంభం కాకపోతే, దేవునికి నీ జీవితం ఇవ్వాలనేటువంటి ఆ ఇనీషియల్ దేవుని చిత్తంలో నేను ఫెయిల్ అయితే నీ ఇయర్ అంతా కూడా లాసే కదా, నీ జీవితం అంతా కూడా లాసే కదా. ఎందుకు అనవసరంగా లాస్ తెచ్చుకుంటావు? ప్రభు దగ్గరికి రా, ఆయనకు లోబడు. ఆయనకి లోబడితే అన్ని మారిపోతాయి నేను అంటలేదు. దేర్ విల్ బి డార్కర్ టైమ్స్, దేర్ విల్ బి ఛాలెంజింగ్ టైమ్స్. మనం ఎంత ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ గుండా వెళ్తామో, ఎన్ని విషయాలు మనం వదులుకుంటామో అంత బ్రైట్ గా దేవుడు తన వెలుగుని మన జీవితాల్లో ప్రసరింపజేస్తాడు. కంగారపడక్కర్లేదు, భయపడక్కర్లేదు, తొందరపడక్కర్లేదు. ప్రభు దగ్గరికి వద్దామా? ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. గతించిన సంవత్సరం అంతా మీరు మమ్మల్ని సంరక్షించారు. నూతన సంవత్సరాన్ని మీరు మాకు దయచేశారు. అయితే ఉదయకాల సమయంలో గతించిన సంవత్సరంలో మేము ఏదైతే అవకాశాలు మిస్ అయ్యామో ఈ సంవత్సరంలో మిస్ అవ్వకూడదని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆ రీతిగా మా జీవితాలు మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబాన్ని ప్రభా ఆ రీతిగా మీరు భద్రపరచండి. ప్రభా మీకు మాకు మధ్యలో ఆటంకం ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి దోషాన్ని ప్రభా యేసు రక్తంలో మీరు కడిగి మమ్మల్ని పవిత్రపరిచి, ప్రభా నీ కుమారుని యొక్క శరీరం ఏ నిమిత్తమైతే సిలువలో మా కొరకు నలగొట్టబడిందో, వెర్రగొట్టబడిందో, ఆయన పొందిన దెబ్బల చేత మాకు ఏ రకంగా స్వస్థత కలుగుతుందో అందును బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చట భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా నష్టమేక్షకాలను క్షమించండి. మమ్మ శోధనలో దేక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరయ్యున్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు.